అందరికి నమస్కారం. ప్లీజ్ ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఫస్ట్ ఈరోజు మనం మాట్లాడుకునే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క సారక మహాజాతర 2026 గురించి ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితులను బట్టి మీరు బట్టి అందులో ఉన్న లోపాలను మరియు అక్కడున్న భక్తులకు ఇబ్బందులు సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసి ఇప్పుడు ప్రింట్లో చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వం చేస్తున్న 5 మంచి పనులు మనం చూద్దాం. రికార్డు స్థాయి నిధులు కేటాయింపు. తెలంగాణ ప్రభుత్వం సమ్మక్క సారకకు చేస్తున్న 5 అద్భుతమైన మంచి పనుల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. చాలా అందరూ క్షుణ్ణంగా వినండి. ఇక రికార్డు స్థాయి నిధుల కేటాయింపు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రభుత్వం 251 కోట్లను జాతర కోసం కేటాయించింది. ఇందులో 101 కోట్లు కేవలం గద్దెల ఆధునీకరణకి వాడడం విశేషమైన విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతకుముందుకు చెక్క గద్దెలు ఉండే, ఇనుప కంచెలు బాతి చెక్క ఉండే. ఇప్పుడు ఈసారి రాతితోటి 121 కోట్లతోటి కట్టడం జరిగింది. అందులో 101 కోట్లు కేవలం గద్దెల కోసం ఉపయోగించడం ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. శాశ్వత ప్రతిపాదన అభివృద్ధి. జాతర అంటే కేవలం తాత్కాలిక ఏర్పాట్లు అనే ముద్రను చెరిపేస్తూనే సిసి రోడ్లు, శాశ్వత మంచినీటి ట్యాంకులు, విద్యుత్ సబ్స్టేషన్లు వంటి పర్మనెంట్ చేస్తుంది. అదేవిధంగా ప్రభుత్వం దృష్టి పెట్టింది, పర్మనెంట్గా చేయడానికి ప్రయత్నం చేస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ముందస్తు కేబినెట్ సమావేశం. మేడారం చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా స్వయంగా మేడారంలోని కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించి గ్రౌండ్ లెవెల్ సమస్యలను స్వయంగా పరిశీలించడం శుభపరిణామం అని కూడా ఇది ఒక చెప్పుకోవచ్చు. రవాణా మరియు భద్రత. భక్తుల రద్దీ తట్టుకోవడానికి 4,000కు పైగా ఆర్టీసీ బస్సులను నడపడం, 50,000 మందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని విధుల్లో ఉంచడం భక్తుల సౌకర్యార్థం తీసుకున్న గొప్ప నిర్ణయం అని చెప్పుకోవచ్చు. ఏకంగా ఆర్టీసీ బస్సులు కేవలం 1-2 కాదు, 4,000 బస్సులు సమ్మక్క సారక్కకి జాతరకు పోతున్నాయి. అందులో 50,000 మందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని విధుల్లో ఉంచింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక సాంస్కృతిక గౌరవం. గద్దెల ప్రాంగణంలో కోయ తెగకు చెందిన 750 మంది వంశీయుల పేర్లు చెక్కించడం, గిరిజన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా శిల్పకళలను రూపుదిద్దడం ద్వారా గిరిజన ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారని కూడా చెప్పొచ్చు. ఇక ఇవి మంచి పనులు, కేవలం 5 మాత్రమే. చెడ్డ పనుల గురించి ఇప్పుడు చూస్తాం. ఆ లోపు లైక్ చేసుకోండి. చెడ్డ పనులు ప్రభుత్వాన్ని చీల్చి చెండాడతాయి. ఇప్పుడు ప్లీజ్ లైక్ చేసుకోండి. చీల్చి చెండాడదాం. ఇప్పుడు ఇక విమర్శాత్మకంగా తీసుకోండి. మళ్ళీ మీరేదో ప్రభుత్వాన్ని తిట్టినంటే నేనేదో పెద్ద తోపు మొగని లేకనే మీరు అనుకోకూడదు. మంచి మాట్లాడుకుందాం. నిర్మాణ లోపాలు. భారీ ఖర్చుతో నిర్మిస్తున్న కొత్త గద్దెలో తోరణాలను కొన్ని చోట్ల రాళ్ళు పగుళ్ళు ఇవ్వడం, నిర్మాణాలు ఒరిగిపోవడంపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తొందరగా పూర్తి చేయాలనే ఆతృతతో నాణ్యతను విస్మరించారనే వాదన వినిపిస్తుంది. తొందరగా అయిపోవాలనేసి చూస్తే ఆతృతతో నాణ్యతను విస్మరిస్తున్నారు అనేసి ప్రభుత్వం మీద భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసంతృప్తి పనులు. జాతర సమయం దగ్గర పడుతున్న ప్రధాన రహదారులు, డ్రైనేజీలు పనులు ఇంకా పూర్తి కాలేకపోవడం భక్తులకు ఇబ్బందికరంగా మారింది. లాస్ట్ మినిట్ రష్ వల్ల పనుల్లో ఫినిషింగ్ లోపిస్తుంది. ఫినిషింగ్ లేదు, ఏం లేదు. అటపీసు జాతర తొందరపడే సమయానికి వీళ్ళు తీసుకొచ్చి ఇలాంటి పనులు చేయడం చాలా అసభ్యకరంగా మారింది. డ్రైనేజీలు చాలా దారుణానికి గురి చేస్తున్నాయి. జంపన్న వాగు కాలుష్యం. పవిత్ర స్నానాలు ఆచరించే జంపన్న వాగులో నీరు అపరిశుభ్రంగా ఉండడం, వ్యర్థాలు పేరుకుపోవడంపై విమర్శలు వస్తున్నాయి. నీటిని శుద్ధి చేసే వ్యవస్థలు సరిగ్గా పనిచేయడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. జంపన్న వాగు పూర్తి స్థాయిలో కాలుష్యానికి గురైంది. అక్కడ ఎటు చూసినా కాలుష్యంతో నిండిపోయింది. జంపన్న వాగులో కనీసం శుద్ధి చేసే కార్మికులు తక్కువ మంది ఉన్నారు. 50,000 మందిని పంపించినా కూడా ఇంకా సరిపోవట్లేదు జనాలు అని చెప్పుకోవచ్చు మనం. ఇక పారిశుద్ధ్య లోపం. లక్షలాది మంది వచ్చే చోట తాత్కాలిక మరుగుదొడ్ల నిర్వహణ అధ్వానంగా ఉంటుంది. దీనివల్ల
అంటువ్యాధులు ప్రభావాలై ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక అదేవిధంగా ప్రైవేటు వాహనాల దోపిడీ. ఆర్టీసీ బస్సులు ఉన్నప్పటికీ ప్రైవేట్ వాహనాలు మరియు ఆటోల వారు భక్తుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం సరైన నియంత్రణ పోయిందనే విమర్శ ఉంటుంది. మొత్తానికి ఆర్టీసీ బస్సులు 4,000 ఆర్టీసీ బస్సులు పంపిస్తున్నా కూడా ప్రభుత్వం ఇంకా కొంతమంది దోపిడీదారులు, ఆటో డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు ప్రైవేట్ వాహనాలను పెట్టి విపరీతంగా దోస్తున్నారు, భక్తులను చాలా ఇబ్బంది కలిగిస్తున్నారు అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక సిఐపి సంస్కృతి, విఐపి సంస్కృతి. విఐపీల రాక కోసం సాధారణ భక్తులను గంటల తరబడి క్యూ లైన్లను ఆపివేయడం ఏటా జరిగే విమర్శలు. ఈసారి కూడా దర్శనం కోసం సామాన్యుల గంటల కొద్దీ వేచి ఉండాల్సి వస్తుందనేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఈసారి విఐపి దర్శనాలు ప్రత్యేకంగా ఉంటాయి అనేసి చెప్పడం జరిగింది. వాళ్ళ కోసం వీళ్ళని ఆపడం కరెక్ట్ కాదనేసి చెప్పడం కూడా జరుగుతుంది. ఇక పార్కింగ్ కష్టాలు వేల ఎకరాలలో పార్కింగ్ అన్ని ప్రభుత్వం పార్కింగ్ అని ప్రభుత్వం చెప్తున్నా వర్షం వస్తే ఆ ప్రాంతాన్ని బృదమయంగా మారి వాహనాలు నిలిచిపోతున్నాయి. సరైన గ్రౌండ్ లెవెలింగ్ లేకపోవడం పెద్ద లోపంగా మనం చూసుకోవచ్చు. ధరల నియంత్రణ. మేడారంలో వాటర్ బాటిల్ నుంచి బెల్లం బంగారం వరకు అన్ని రెట్టింపు ధరలకు అమ్ముతున్నారు. స్టాండ్ టీమ్స్ ఉన్న క్షేత్రస్థాయిలో ధరల నియంత్రణ అమలు కాకపోవడం మనం ఇక్కడ బాధాకరంగా, ఇది మాత్రం టూ మచ్గా ఉంటాయి. వీటిని ప్రభుత్వం ఎంత త్వరగా నియంత్రిస్తే అంత మంచిది. అదేవిధంగా నెట్వర్క్ సమస్యలు. మొబైల్ టవర్లు పెంచాలని చెప్తున్నా రద్దీ సమయంలో ఫోన్లు సిగ్నల్స్ అందక తప్పిపోయిన వారిని వెతకడం కుటుంబ సభ్యులకు నరకయాతంగా మారుతుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య. ఎందుకంటే అక్కడ టవర్లు పనిచేయవు, టవర్లు లేక ఫోన్లు సిగ్నల్స్ రాక చిన్నపిల్లలు తప్పిపోతే కూడా పట్టుకోలేక, కనీసం పెద్దవాళ్ళు తప్పిపోతే ఫోన్లు చేయడానికి కూడా వీలు లేకుండా చాలా పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయని మనం చెప్పుకోవచ్చు. స్థానిక గిరిజనుల అసంతృప్తి. అభివృద్ధి పేరుతో కొన్ని చోట్ల స్థానిక గిరిజన వ్యాపారులను తొలగించడం, వారికి సరైన ప్రత్యామ్నాయం చూపించకపోవడం స్థానిక నివాసాలను వ్యర్థమవుతున్నాయని చెప్పడం కూడా జరుగుతుంది. అక్కడే ఉండి అక్కడే సమ్మక సారక్కని నమ్ముకొని బతికే గ్రామీణ ప్రజలు, చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కనీసం వాళ్ళ ఆ 4 రోజులన్నా కనీసం దుకాణాలు పెట్టుకొని బతికే అవకాశం ప్రభుత్వం కల్పిస్తే వాళ్ళకి కొంత డబ్బు వస్తుంది, కొంత వాళ్ళ కుటుంబాలు మెరుగుపడతాయి అనే కొంత ఆలోచన లేకపోవడం ప్రభుత్వానికి సిగ్గుచేటని చెప్పుకోవచ్చు మనం. ఇక ఇది ఇలాంటి వార్త. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. జై సమ్మక్క, జై సారక్క. ఇక ఉంటా, మళ్ళా బాయ్.